నెలకొన్న కరవు ప్రభావం ప్రపంచ ఆహార విపణిపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది గమనించైనా నీటి నిల్వతో పాటు తక్కువ నీటి వినియోగం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరముందని సూచిస్తోంది. ఈ మార్చిలో జరిగిన జెనీవా సమావేశంలోనూ ఈ విషయంపై ప్రధాన చర్చ జరిగింది. వారంతా చెప్పేది ఒక్కటే మాట: క్రమబద్ధీకరణ చర్యల ద్వారానే తక్కువ నీటి వినియోగం, పర్యావరణ సమతుల్యత, సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం. కాలం గడిచే కొద్దీ రైతులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని, ప్రపంచం మొత్తం మీద 2006 నుంచి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోందని అంతా అంగీకరిస్తున్నారు. ఋతువులు క్రమం తప్పడం, హెచ్చు ఉష్ణోగ్రతలు, అధిక కాలుష్యం వంటి పరిస్థితులు తీవ్ర కరవు కాటకాలకు కారణాలని వివరించింది. పర్యావరణ మార్పులు కరవు తీవ్రతను మరింత అధికం చేస్తున్నాయని ప్రపంచ పర్యావరణ సంస్థ తేల్చి చెబుతోంది. ఈ దుర్భిక్ష పరిస్థితులు పలు రంగాల్ని కకావికలం చేస్తున్నాయి. ముఖ్యంగా నీరు, ఆహారం, ఆరోగ్యం, ఇంధనం వంటి అవసరాలు ఎంతో సమస్యాత్మకంగా మారాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే కరవు ప్రభావిత దేశాలన్నీ సంక్షోభం, నష్ట నివారణకు దోహదపడే జాతీయ కరవు పథకాలు ప్రవేశపెట్టాలని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ తరహా పథకాలు ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే నిర్వహిస్తోందని, మిగతా దేశాలు రాజకీయాలతో సంబంధం లేకుండా కరవు నివారణకు కంకణబద్దులు కావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఆఫ్రికా దేశాలను చూస్తే అక్కడ 2010లో నెలకొన్న దుర్భిక్షం కొనసాగుతూనే ఉంది. ఉత్తర కెన్యా, పశ్చిమ సోమాలియా, ఇథియోపియాలోని దక్షిణ సరిహద్దు ప్రాంతాలు చుక్కనీటి కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. మన దేశంలో పరిస్థితి మరీ ఆందోళనకరం. మొత్తంగా 624 జిల్లాలు కరవు కోరల్లో చిక్కుకుపోయాయి. ఈ ఏడాది వర్షపాతం లోటు ఆందోళనకరంగానే మారింది. ఆగస్టు నుంచి కురిసిన సగటు వర్షపాతం 90% మించలేదు. దేశంలో వర్షాభావ పరిస్థితులతో వేసిన విత్తనం భూమిలోనే సమాధైన జిల్లాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఈసారి 2-3 సార్లు విత్తనం వేయాల్సి వచ్చింది. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాదికే కాక పంటలు లేక వచ్చే మార్చిలో పశువులకు తీవ్ర పశుగ్రాస కొరత రానుందని ఇప్పటికే నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి 4 ఏళ్లలో 3 ఏళ్లు వర్షాభావ పరిస్థితులు తప్పని పరిస్థితి ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా ప్రణాళిక చేయడంలో విఫలమవుతున్నాయి. కరవొచ్చినప్పుడు సమావేశాలు, సమీక్షలు, నిధుల విడుదల మినహా చేస్తున్నదేం ఉండడం లేదు. ప్రస్తుత దేశవ్యాప్త వర్షాభావం, తదనుగుణంగా ఏర్పడిన కరవు ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా కుంగదీయనుందని ఆర్థికవేత్తలు హెచ్చరికలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దేశంలోని చాలా ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కరవు నెలకొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏతావాత చెప్పేది ఏంటంటే, దేశవ్యాప్తంగా పరిస్థితి చూసినట్లయితే అన్నిటికన్నా చాలా ఇబ్బందులు ఉన్న ప్రాంతం గుజరాత్. ఈ సంవత్సరం గత 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే సౌరాష్ట్ర ప్రాంతంలో వర్షాలు బాగా పడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం నిజంగా మామూలు మన దేశంలో చూసినట్లయితే సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం, వెస్టర్న్ రాజస్థాన్ అంటే థార్ ఎడారి ప్రాంతం, హర్యానా, ఇవి నిజంగా మనకు ఎప్పుడు కూడా లోటు ఉండే ప్రాంతాలు. గత 4-5 సంవత్సరాల్లో ఇవి బాగా వర్షాలు వస్తున్నాయి. వాటికి అక్కడ వాళ్ళు డిజర్ట్ అనే దాన్ని మర్చిపోయారు. కానీ ఈ సంవత్సరం ఆ యొక్క డిజర్ట్ లేదా వెస్టర్న్ ఇండియా కరువు ప్రాంతం అనేది నిజమైన రూపం ఈ సంవత్సరం బయటపడింది. దేశవ్యాప్తంగా ఉన్న వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది వ్యవసాయ దిగుబడులపైన కలవరం మొదలైంది. వార్షిక ఉత్పత్తిలో ఈసారి 30-40% పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. దేశంలో విస్తీర్ణం తగ్గనున్న పంటల వివరాలు పరిశీలిస్తే
ఈ ఏడు బియ్యం, గోధుమల లభ్యతకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా మిగిలిన పంటల ఉత్పత్తులన్నింటికీ కొరత ఏర్పడనుంది. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాల్లో సాగు చేసే వేరుశెనగ, సోయాబీన్, కంది, మినుము, పెసర తదితర పంటలన్నీ విస్తీర్ణం బాగా తగ్గింది. గతేడాది దేశంలో 257 మిలియన్ టన్నుల దిగుబడులు రాగా ఈసారి వర్షాభావంతో 200 మిలియన్ టన్నులు కూడా వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలోనూ 450 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వర్షాభావ పరిస్థితులు ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రధాన పంటల సాగు వివరాలు ఇలా ఉన్నాయి. మన రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లు అంటే దాదాపు 2 కోట్ల ఎకరాలు మనం ఖరీఫ్లో సాగు చేయాలి. దీనికి 50% అంటే 1 కోటి ఎకరాలు మాత్రం సాగు చేశాం. ఈ 1 కోటి ఎకరాల్లో కూడా పత్తి 2 సార్లు 3 సార్లు వేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో కరువును ఆదుకోవడానికి కానీ, కరువు యొక్క కాంటింజెన్సీ పథకాలు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేపట్టలేదు. రాష్ట్రంలో ఖరీఫ్ లో విస్తీర్ణం 79 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 48.23 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. ఆగస్టు 1వ తేదీ నాటికి 90% విస్తీర్ణంలో ఏరువాక పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 60% జరిగింది. కృష్ణా బేసిన్ లో పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది. బోర్లలో నీరున్నా విద్యుత్ కొరతతో రైతులు సాగు చేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితులతో సమస్యలను కొంతవరకైనా అధిగమించాలంటే నిపుణులు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి. 4 ఏళ్లకు ఓసారి వచ్చే మంచి సీజన్ను 3 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మలుచుకునే ప్రణాళిక చేసుకోవాలి. వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో అందుకు అనుగుణంగా రైతులకు పంటల ప్రణాళిక అలవాటు చేయాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం చేసే ప్రణాళికను రాష్ట్ర పాలకులు ఇప్పటికైనా రూపొందించాలి. నీటి సంరక్షణ కోసం మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి. ఉపాధి హామీతో చెరువులు, కుంటల్లో పూడికలు తీసే పని యుద్ధ ప్రాతిపదికన జరగాలి. తెగిపోయిన వాగులు, కుంటలు, చెరువు కట్టలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. ప్రతి గ్రామంలో నీటి సంరక్షణ చర్యలపై గ్రామీణులకు అవగాహన కలిగించడం వంటి చర్యను తక్షణం చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనకు కృష్ణా నది కింద ఈ చాలా ప్రాజెక్టులు కట్టడము, తర్వాత నీటి వినియోగంలో సక్రమమైన పద్ధతులు లేకపోవటం వల్ల ఈ వరి పంటకు చాలా తీవ్రమైన దెబ్బ వస్తుంది. ప్రతి 4 సంవత్సరం 1 సంవత్సరం మంచి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా ఎక్సెస్ రెయిన్ ఉంది. ఈ 1 సంవత్సరం వచ్చిన నీటిని మనము సేవ్ చేసుకోలేకుండా ఉన్నాం. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా మన ఉత్పత్తి విధానాలని మార్చుకోవాలని చెప్పి నిపుణులు చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా చర్చలో అంగీకరిస్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు ఉన్న టెక్నాలజీస్ లో కూడా చాలా వరకు ఈ వాతావరణ ఒడిదుడుకులు తట్టుకునేవి ఉన్నాయి. వాటిని మనం వినియోగించుకోగలుగుతున్నామా? కరువు అనేది మనకు కొత్త కాదు. ముఖ్యంగా అననుకూల వర్షాలని, ఈ పంటల ఎగుడు దిగుడు హెచ్చు తగ్గుల్ని ఎదుర్కోవడానికి మనం ఒక వ్యవస్థ మనం ఏర్పరచుకున్నాం. ముఖ్యంగా ఇరిగేషన్ రూపంలో ఇటు చిన్న ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టుల నిర్మాణము, ముఖ్యంగా మన రాష్ట్రంలో బావుల సేద్యం అవుతుందో విపరీతంగా విస్తరించి ఇట్లా ఈ రూపొందించినటువంటి వ్యవస్థని మనం కరువు పరిస్థితుల్ని, ముఖ్యంగా అననుకూల వర్షాలను ఎదుర్కోవటానికి మనం వినియోగించుకుంటున్నామా అనేది కొద్దిగా పరిశీలన చేయాలి. చెరువులు, కుంటలు మనం ఎన్నో ఉన్నాయి. ఇవి ఒకసారి తెగిపోతే అంతే, దాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఒక 800-900 కోట్లు ఎనిమిది పెట్టినట్టయితే పెట్టుబడి ప్రభుత్వము తెగిపోయిన అన్ని కట్టలని, అన్ని చెరువులు కూడా రిపేర్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ శాఖ, వ్యవసాయ వర్సిటీ రైతులకు ఎలాంటి సూచనలు చేయటం లేదు. ముఖ్యంగా 450 మండలాల్లో వర్షాభావంపై అక్కడి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయం కానీ, అందుకు అవసరమైన విత్తనాలు సమకూర్చే పని కానీ ప్రభుత్వం చేయటం లేదు. కరువు పరిస్థితులను రైతుల కర్మానికి వదిలేసి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కేంద్ర నిధులు కేటాయింపులు చేసుకోలేకపోయామని నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయికి చేరిన ఈ కరువు కాటు రాను రాను మరెన్ని కష్టాలు మోసుకురానుందో చూడాలి.